రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. ఇది ఒక కష్టజీవి పాట. రక్తంతో నడుపుతాను దందాను, ఆ రక్తమే నా దందాకు పెట్రోలు. ఇది గడ్డి కరిసేనా డబ్బు సంపాదించాలన్న పక్కా కేటుగాడి మాట. కీసర నెత్తుటి దందా గురించి పక్కన పెడితే అసలు ఆ బ్లడ్ తో ఏం చేస్తున్నారు, దేనికోసం ఉపయోగిస్తున్నారు, ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆఫ్లైన్ లో ఎలాంటి అరాచకాలు సాగుతున్నాయి, ఇవే ప్రశ్నలు కొన్ని రోజులుగా వెంటాడుతున్నాయి. రాకెట్ సైన్స్ మాదిరి తెగ కన్ఫ్యూజ్ చేసేస్తున్నాయి. మరి బ్లడ్ మిస్టరీని ఛేదించేదెలా? ఎంతకు తెగించారా? సొమ్ము కోసం నరరూప రాక్షసుల్లా మారతారా? మీ జేబులు నింపుకోవడానికి బతికుండగానే మూగజీవాల రక్తం జుర్రేస్తారా? పైసల కక్కుర్తితో సిరంజులు గుచ్చి చివరి బొట్టు దాకా పిండేస్తారా? టీవీ9 నిఘాతో కీసర నాగారంలో వెలుగు చూసిన బ్లడ్ దందా తెలుగు రాష్ట్రాలను షేక్ చేయడమే కాదు, ఆ బ్లడ్ ను దేనికి వాడుతున్నారన్న సస్పెన్స్ మతిపోగొడుతోంది. అధికారులకు సైతం ఈ నయా దందా సవాల్గా మారింది. రాష్ట్రం దాటి ఢిల్లీ దాకా వెళ్లిన ఈ దందాలో రక్తాన్ని ఏం చేస్తున్నారని తెలుసుకునే ప్రాసెస్ లో పూటకు అప్డేట్ షాక్ కు గురిచేస్తోంది. కేవలం తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇక్కడి నుంచే గొర్రె రక్తం ఎగుమతి జరుగుతోందన్న విషయం. రెజొనెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ టీవీ9 తెలుగు. అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ దందాకు కేరాఫ్ గా మారిన హైదరాబాద్ కాచిగూడలోని సిఎన్కే కంపెనీని ఇప్పటికే సీజ్ చేసిన అధికారులు 1 ml గొర్రె రక్తాన్ని 18 రూపాయలకు అమ్ముతున్నట్లు తేల్చారు. అంతేకాదు, ప్రతి వారం ఒక్కో ఆర్డర్ కు 50 లీటర్ల బ్లడ్ ను సిఎన్కే కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. హ్యూమన్ బ్లడ్ స్టిక్కర్ తో రాష్ట్రాలు దాటి వెళ్తోన్న ఈ గొర్రె రక్తాన్ని 100 ml, 250 ml, 500 ml చొప్పున ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఆన్లైన్ లో ఆర్డర్స్ వస్తున్నాయని, ఆ ఆర్డర్స్ ఆధారంగానే రక్తాన్ని సేకరిస్తున్నట్లు తేలింది. ఇక ఇంత జరుగుతోంది దేనికోసమని తెలుసుకునే ప్రాసెస్ లో ఫుల్ బిజీగా ఉన్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఇంతటి దందా వెనుకున్న కేటుగాడు ఎవరయ్యా అంటే, సిఎన్కే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ పేరుతో ఆఫీస్ పెట్టి మూగజీవాల రక్తంతో బిజినెస్ చేస్తోన్న చామకూర నికేష్ కుమార్. ఇతగాడు దొరికితే తోలు వలిచైనా నిజాలు కక్కించేందుకు వీళ్ళూరుతున్నారు అధికారులు. పరారులో ఉన్న నికేష్ ను పట్టుకుని ఈ రహస్య దందా మాటున అసలేం జరుగుతోందన్న నిజాన్ని బట్టబయలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సో ఎన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ జరిపినా బ్లడ్ మిస్టరీ వీడట్లేదు. ఆఫ్టర్ సేల్ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇక ఇన్నాళ్ల సస్పెన్స్ కు తెరపడాలంటే నికేష్ దొరకాల్సిందే అన్నది అటు అధికారుల నుంచి కూడా వినిపిస్తోన్న మాట.